బస్సు చూడండి యాక్సిడెంట్ అయిపోయి పిచ్చులు అయిపోయింది అది. ఇప్పుడు మనం తిరుమలకి ఎందుకు వెళ్తున్నామంటే దీపుని బిగ్ బాస్కి పంపించాలని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాం. సో ఎక్స్ప్లోరింగ్తో పాటు తిరుమలలో ఎక్కడెక్కడ ఏమేమి ఫుడ్ బాగుంటుంది, తిరుమలలో వ్యూ ఎట్లుంటుంది, తిరుమలలో లొకేషన్స్ ఎలా ఉంటుంది అన్ని వీడియోలో చూపించేస్తా. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నా కోసం ఒక లైక్ చేసుకొని, ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేసేయండి. ఇంక మొదలెడదామా? గైస్ ఇప్పుడే మనం అయితే వెనకాల దాన్ని ఏమంటారు బార్ గేట్స్ అయితే క్రాస్ చేసాము. టోల్ గేట్ అయితే క్రాస్ చేసాము. ఈరోజైతే మనం తిరుమలని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. తిరుమల నుంచి తిరుపతి వ్యూ చూస్తే అదిరిపోతాయి మావా, కళ్ళు చెదిరిపోతాయి, అంత బాగుంటది. సో వెళ్ళేటప్పుడు కంటే కూడా దిగేటప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి మీకు లాస్ట్ లో చూపిస్తా. ఇంకా తిరుమలకి ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, నాతో పాటు నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ వెనకాల ఉన్నాడు మహేష్ అని. సో మొత్తం మేము ముగ్గురం వెళ్తున్నాం. టెడ్డీ ఫుడ్డీ దీపు అయితే ముందర వెళ్తున్నారు. ఇక్కడైతే ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో వెహికల్స్ వస్తున్నాయి అనుకుంటా. మరి ఇక్కడ ఎంత టైం పడుతుందో. గైస్ ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది ఇక్కడ ఆపేసి. ఎంతేం పెద్దగా లేదు కానీ కాకపోతే ఆడేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, విసుగ్గా ఉంది. ఈ పాటికి తిరుమల కూడా ఎక్కేసి ఉంటాం. 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల తర్వాత పంపిస్తున్నారు. కనీసం 20 నిమిషాలు వెయిట్ చేసాం. ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేసినారో. స్టార్టింగ్ మేము ఉన్నాం కాబట్టి కరెక్ట్గా మేము వచ్చే టైంకి ఆపేసినారు. దీపు వాళ్ళు ఎక్కేశారు. వేరే చోట ఆగమని చెప్పాం. చూడాలా ఏంటంటే కొత్త రూలింగ్ వచ్చింది కదా, సో అందువల్ల మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే పిలిగ్రామ్స్ చాలా మంది వెహికల్స్ లో వస్తారు, లేదంటే నడుచుకొని వస్తారు కదా భక్తులు. సో వాళ్ళ కోసం సెక్యూరిటీ బాగుండాలి. లైక్ యాక్సిడెంట్స్ అలాంటి ఆ పక్కంతా లోయ ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొండ పైన ఉన్నాం అనమాట, తిరుపతి కింద ఆడ ఉంటది. పొరపాటున యాక్సిడెంట్ అయింది అనుకో, ఆ పక్క పడినారంటే ఇంక లేదు, స్పాట్ డెడ్. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ గోడలు చాలా చిన్నగా ఉంటాయి, అవి కొంచెం పైకి లేపుతున్నారు. సో అది జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి వర్క్ అయితే. నాకు తెలిసి ఈ రూలింగ్ లో తిరుమల మారుతుంది, తిరుపతి మారుతుంది, ఆంధ్రప్రదేశ్ అంతా బాగుపడిపోతుంది అనుకుంటున్నా. సో ఈసారి మీరు ఎవరు కోటేస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మా తిరుపతిలో అయితే డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. తిరుమలలో అయితే రూలింగ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్ గా వర్క్ జరుగుతూనే ఉందంట. సో పవన్ కళ్యాణ్ గారు అంతా ప్రయారిటీ ఇస్తున్నారు వర్క్స్ కి, పిలిగ్రామ్ కి, అందరికి. సో మీ ఊర్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి తెలుసుకున్నాం. తినేకి ఇప్పుడైతే మనం దర్శనంకి వెళ్తున్నాం అనమాట. ఫోను మైక్ అన్ని ఆడ పెట్టేయాలా. సో దర్శనం చూసుకొని బాగా చేసుకొని దీపు బిగ్ బాస్కి వెళ్ళాలని బలంగా మొక్కేసి మళ్ళీ వచ్చి మాట్లాడదాం. బాయ్. ఫైనల్లీ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకు అయితే వచ్చేసాం. సో అదనమాట టెంపుల్. ఇక్కడ ఇంకొక వెంకటేశ్వర స్వామి ఉంటుంది, అది చూపిద్దామని వచ్చాము. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. దెబ్బకి మా దీపు బిగ్ బాస్కి వెళ్ళిపోవాలా. హాయ్ చెప్పు బ్రో, సపోర్ట్ చేయమని చెప్పు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అలానే షేర్లు చేస్తా, అందరికి కామెంట్లు చేస్తా, అందరినీ ట్యాగ్ చేస్తా, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. భయంకరంగా ఆకలిగా ఉంది, ఇంక పోయి తినేద్దాం. ఈ సన్నదాని క్యాంటీన్కి అయితే వచ్చినాం ఇప్పుడు మనము. ఆ పక్క హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు. మా హేమంత్ గారు అయితే వెనకాల గేట్ నుంచి తొడుకొని పోతా ఉన్నా. ఎవరికో ఫోన్ చేస్తారు, చూడాలి మరి తీసుకోపోతాడో తీసుకోపోడో. ఫోన్ చేశాడు అన్న అయితే, కానీ లోపలికి పంపిస్తారో పంపిరా అదే డౌట్. పంపిస్తున్నాడు గురు. అన్నదాన క్యాంటీన్ లో ఉంటది,
ఈ పిక్చర్ ఎవరేసారో కానీ 7 కొండలు దీంట్లో ఉంటుంది అనమాట. మనం తింటున్నాం అంటే కాదు మీ వల్లే తింటున్నాం మేము. లోపల పెట్టుకోండి స్వామి. తిరుమలలో ట్రాఫిక్ చూడండి గైస్, ఘాట్ రోడ్డు పైన ఇంతవరకు ఇప్పటికి ఒక 40-50 సార్లు వచ్చింటే కానీ ఏ రోజు ఇంత ట్రాఫిక్ లేదు. సార్ మీరే చూడండి, వెహికల్స్ ఆడవాడు నిలిచిపోయండి. ఘాట్ రోడ్లో బస్సు అయిపోయింది, ఇది ఫాల్ట్. దీనివల్ల ఒక 3 కిలోమీటర్ల వరకు కంటిన్యూస్గా ట్రాఫిక్ ఉంది. బస్సు చూడండి యాక్సిడెంట్ అయిపోయి పిచ్చులు అయిపోయింది. అది రైస్ వెనకాల అయితే బస్సు యాక్సిడెంట్ అయిపోయి పిచ్చులు అయిపోయింది. అది ఫ్రంట్ అసలు గ్లాస్ కా నుంచి కింద వరకు ఏం లేదనమాట. సో ఆ ఒక్క బస్సు వల్ల కనీసం ఒక 3-4 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది. మధ్యలో అయితే ఒక చోట అంబులెన్స్ ఇరుక్కుపోయింది పాపం. వల్ల ఏం జరుగుతుందో ఏమో. మనమైతే తిరుపతికి వెళ్ళిపోదాం గైస్. తిరుమల నుండి తిరుపతి వ్యూ చూసారంటే భయంకరంగా ఉంటుంది. ఒకసారి చూపిస్తా, వీడియోలో ఎంత మాత్రం వస్తుందో నాకైతే ఐడియా లేదు. ఒక బీజిఎం వేసుకొని మంచి స్లోమోలు వేసుకుందాం చూసేయండి, భయంకరంగా ఉంటుంది. తిరుమల నుండి వ్యూ చూడండి మామ, ఏమన్నా ఉందా అసలు. ఆ తిరుపతి ఫుల్ వర్షాలు పడినప్పుడు మీకు తిరుపతి నుండి వాటర్ ఫాల్ కనపడుతుంది కదా, అదే అనమాట ఆ స్పాట్. ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుండి వాటర్ అన్ని కిందకు ఫ్లో అవుతాయి, కపిల్ తీర్థంలోకి పడతాయి అనమాట ఇక్కడ నుండి. సో ఈ పై నుండి ఈ కొండల నుండి కింద పడి ఇక్కడ నుండి కింద కపిల్ తీర్థంకి వెళ్ళిపోతాయి అనమాట. ఇదే ఆ స్పాట్. వర్షం పడేటప్పుడు వస్తే భలే చూడొచ్చు. ఫైనలీ తిరుపతికి అయితే వచ్చేసినాం. సో వీడియో నచ్చింటే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్నీ వైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.